హాయ్, శుభోదయం. వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. ఈరోజు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందామని కొద్దిగా. మీలో ఎవరైనా ఎప్పుడైనా మౌనవ్రతం చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. యాక్చువల్గా మౌనవ్రతం అంటే డివోషనల్ యాంగిల్ అనుకుంటాం. నేను అలాగే అనుకునేవాడిని. నేను ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటే అర్థమవుతుంది అప్పటి జ్ఞాపకాలు. మౌనవ్రతం అంటే డివోషనల్ యాంగిల్ కాదండి. మౌనవ్రతం అంటే సైంటిఫికల్గా మన చుట్టూ మన సరౌండింగ్లో ఏం జరుగుతుంది అనేది మనం గ్రహించడానికి ఒక స్కోప్ అనమాట, ఒక ఛాన్స్ దొరుకుతుంది అనమాట. మీరు ఒక రోజంతా మీరు మాట్లాడుకుంటా నిశ్శబ్దంగా మీరు ఎప్పుడైతే మా నోటికి ఫుల్ స్టాప్ పెట్టారో మిగతా ఇంద్రియాలన్నీ మీ సరౌండింగ్లో ఏం జరుగుతున్నాయి అనేది అబ్జర్వ్ చేస్తారు. ఆ అబ్జర్వేషన్లోని మీరు మీ సరౌండింగ్లో ఉన్న వ్యక్తులు కానీ, మీ చుట్టూ ఉన్న ప్రాణులు కానీ, మీ మొక్కలు కానీ, మీ ఇళ్ళు కానీ, మీ మనుషులు కానీ, వాళ్ళ వ్యక్తిత్వాలు కానీ A to Z మీకు తెలిసిపోవడం మొదలుపెడుతూ ఉంటుంది. ఆ తర్వాత మీరు మాట్లాడడానికి ఎక్కువగా మాట్లాడదాం అన్నా సరే మాట్లాడడానికి మ్యాటర్ ఉండదండి. ఎందుకంటే అవతల వాళ్ళ గురించి మనకు తెలిసిపోయిన తర్వాత. నేను స్కూల్ చదువుతున్న టైంలో అప్పుడు తెలియదు కదా, ఎవరైనా ఒకరు డైరీ రాస్తే ఆ డైరీ మనం చదవకూడదు, అట్లాగే మనకు ఒక ఆలోచన ఉండేది చిన్నపిల్లలతో. మా బ్రదర్కి చిన్నప్పటి నుంచి డైరీ రాయడం అలవాటు. వాడు లేనప్పుడు వాడు ఏదో చదువుకోవడానికో ట్యూషన్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే నేను ఆ డైరీ తీసి చదివేస్తూ ఉండేవాడు. వాడు ఏదో రాసుకుంటూ ఉండేవాడు కొన్ని కొటేషన్స్. అప్పట్లో మా బ్రదర్ రాసుకున్నది అంటే, మౌనంగా ఉండు, నీ ఎదుటినున్న ప్రపంచం నీకు అర్థమవుతుంది అని రాసుకున్నాడు. అప్పట్లో మనకు తెలియదు, అప్పుడే సోది ఏదో రాసుకున్నట్లే, మనకు తెలియదు, అది అర్థమయ్యేది కదా అప్పట్లో. అట్లాగే ఎప్పుడైనా చూస్తూ ఉన్నప్పుడు ఇంకో కొటేషన్ కూడా రాశాడు. ఎవరికైనా డైరీ రాయాలి అనే సరదా ఉంటే, ఆ ఇంట్రెస్ట్ ఉంటే లోపల, ముందు డైరీని దాచుకునే ప్లేస్ దొరికిన తర్వాతే డైరీ రాయండి అని. అంటే నేను చూసేస్తున్నానని ఏమైనా అడిగి తెలిసిపోయిందో ఏంటో తెలియదు. అది చూసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నేను చూడడం మానేశాను అనమాట. అది ఎర్లీ స్టేజ్, 8th స్టాండర్డ్స్ అప్పుడన్నమాట. కానీ అది వాస్తవం ఉంది. మీరు ఒక్కసారి 1 day మీరు మౌనంగా ఉండి చూడండి, మీకు ఎనర్జీ వస్తుంది. మీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ మీకు అర్థమవుతారు. మనకు అన్ని విషయాలు తెలుసు అనే దీంతో మనం మాట్లాడేస్తూ ఉంటాం. ఎదుటి వాళ్ళకి తెలుసా తెలియదా అని కూడా ఆలోచించాం. మనకి తెలిసి అవసరం ఉందా అవసరం లేదా టాపిక్ని మాట్లాడేస్తుంటాం, మొహమాటంతో మాట్లాడేస్తుంటాం. ఎదుటి వాళ్ళకి మనం ఆన్సర్ చేయాలి అనే ఒక రకమైన దీంతో అవసరం లేదు. మీరు ఎవరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికి కన్సర్న్ మీరు ఉండాల్సిన అవసరం. ముందు వినండి. మీరు ఎక్కువగా విని ఆన్సర్ చెయ్యాలి తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తే మీ లైఫ్ చాలా బాగుంటుంది, చాలా ఎనర్జీగా ఉంటుంది. మీకు ఎదుటి వాళ్ళందరూ కూడా మీకు క్లియర్గా అన్నమాట స్కాన్ చేసినట్టు తెలిసిపోతారు. ట్రై చేసి చూడండి. అది తెలుసుకోవడానికి నేను తెలుసుకోవడం ఎర్లీగా తెలుసుకున్నా, ప్రాక్టీస్ చేయడం అన్నది లేట్ అయిపోయింది. 60 సంవత్సరాలు వచ్చాయి. కనీసం నా ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేస్తే, మీకు ఎదుటి వాళ్ళు అర్థం అవ్వాలంటే మీరు మౌనంగా ఉండండి. ఎంతో అత్యవసరం అయితేనే తప్ప నోట్లోంచి ఒక మాట కూడా మాట్లాడకండి. పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. మీకు మిమ్మల్ని చూస్తే జనం భయపడతారు. అన్నిటికంటే చాలా బలమైనది ఏంటంటే నిశ్శబ్దం, మౌనం. మీ పవర్ఫుల్ వెపన్ అన్నమాట అది. మీరు నిశ్శబ్దంగానే మీరు ఎదుటి వాళ్ళని జయించవచ్చు. మీరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు చెడ్డ కూడా అవ్వరు. ఎక్కువ మాట్లాడేవాడే ఊరకనే చెడ్డ అయిపోతూ ఉంటాడు. అందువల్ల మాట్లాడడం మానేయండి. అవసరమైతేనే మాట్లాడండి. పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. విషయం మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు క్లారిటీగా రియాక్ట్ అవుతారు. ముందు మనకు విషయం అర్థం అవ్వకపోతే మన ఇష్టం వచ్చినట్టు రియాక్ట్ అవుతాం. ట్రై చేసి చూడండి. నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను 60లో. మీరు ఎర్లీగా నేర్చుకోండి. నా ఎక్స్పీరియన్స్తో మేబీ మీకు ఉపయోగపడుతుందేమో. ఆల్ ది బెస్ట్.